నాలో సగం ఉన్నాడు, తగ్గిపోయి ఉన్నాడు ప్రభాస్. పొద్దున నాకు చెరొత్తించుకో, నువ్వు వెళ్ళు. ఈ బాడీ ముందు నేను స్లీవ్లెస్ వేసుకోను, ఎందుకంటే నీది మరీ ఎక్కువ పెంచేసావు నువ్వు. నీ అయ్యా పంది బలిస్తే ఏనుగవదరా వెర్రి. అసలు మీ చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి అక్కడి నుంచి వద్దామండి. మండే గుండెలా రగిలే గుండెలు అనుకుంటా. మనం నిర్మోహమాటంగా నిజాలు మాట్లాడుకుందాం. ఓకే. నా కెరియర్లో హైయెస్ట్ కలెక్షన్ దూసుకెళ్తా. అవునా? 40 కోట్ల చిల్లర చేసింది. దాని తర్వాత ఈ సినిమా చేయలా. ఎక్కేసావయ్యా, ఓ మెట్టు ఎక్కేసావు. ఈ మన నేచర్కి సంబంధించిన కథ, కానీ మీరు ఎంచుకోవటం బ్యాక్డ్రాప్ అంతా అక్కడ ఫారెన్ ఎంచుకున్నారు. ఎనీ రీజన్? నా కథ చూస్తున్నారా, నా లొకేషన్స్ చూస్తున్నారా? ఎదవ లాజికల్ చెప్తావేంట్రా? నేను అడిగేదేంటి, నువ్వు చెప్పేదేంటి? కన్నప్ప ఏ అడవిలో తిరిగాడో మీకు తెలుసా? తెలీదురా. తెలిసినా చెప్పను. ఏం చేస్తావురా? పాశుపత ఆస్త్రం ఎక్కడ తపస్సు చేశాడు అర్జునుడో తెలుసా మీకు? అరే మొన్న యుగాండాలో ప్లేగ్ వ్యాధి వచ్చి 3000 మంది పోయారు, తెలుసా నీకు? అది నాకెందుకు? మరి ఇది నాకెందుకు? అసలు మాయాబజార్ అన్న సినిమా మహాభారతంలో జరిగేటప్పుడు జరిగింది అని ఉంది. మాయాబజార్ లేదు, మాయాబజార్ లేదు. అంటే అది అందరి ముందు పరుగుపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? అసలు మాయాబజార్ అన్న సినిమా మహాభారతంలో జరిగేటప్పుడు జరిగింది అని ఉంది. మాయాబజార్ లాంటి కథ మహాభారతంలో జరగల. నువ్వు పెద్ద అప్రచుతుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే.